హలో యోస్ ఓల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయిపోయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అలానే బిగ్ బాస్ షో ఇప్పట్లాగా కాకుండా ఎప్పటికప్పటికి ఏ సీజన్ కా సీజన్ కొంచెం కొత్తగానే మారుస్తూ ఉంటారు. అట్లానే ఈసారి ఏంటి అని అంటే 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా హౌస్లోకి అడుగుపెట్టారనమాట. ఎవరికి వాళ్ళు కాకుండా ఒక కంటెస్టెంట్ రాగానే ఇంకొక బడ్డీని సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళడం. ఆ బడ్డీని ఎట్లాగా ఒక 3 కలర్స్ బోర్డు మీద ఉంటుంది. ఆ 3 కలర్స్ మనకి ఇష్టమైన ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే మన ఇష్టమైన కలర్ వెనకాల ఎవరి ఫోటో ఉంటుందో మనకు కూడా తెలియదు. సో వాళ్ళతో మనం హౌస్ లోకి ఎంటర్ అవ్వడం అనమాట. ఎలాగో అలాగా 14 మంది కంటెస్టెంట్లు 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటి అని అంటే ఈసారి నాగార్జున గారు చెప్పింది ఏంటంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్, లిమిట్లెస్ ట్విస్ట్లు, లిమిట్లెస్ టర్న్స్ అని చెప్పారనమాట. నిజంగానే లిమిట్ లేకుండానే ఫస్ట్ డేని కంటెస్టెంట్స్ మంచి ఫైర్ మీద ఉన్నారని చెప్పచ్చు. మంచి ఫైర్ మీద ఉండి కంటెస్టెంట్స్ అసలు గొడవలు స్టార్ట్ చేసేసుకున్నారు. ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది హౌస్ లో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టే ట్యూన్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో మన కంటెస్టెంట్స్ వల్లే బిగ్ బాస్ షో అనేది మంచి హిట్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకు అని అంటే మనం చిన్నప్పుడు ఏదైనా ఒక గేమ్ పెట్టి స్కూల్లో గెలిస్తే పెన్ ఇస్తారన్న హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు సేమ్ అనమాట. వీళ్ళు కూడా చేసే అల్లరే కావచ్చు, లేదనంటే గొడవలే కావచ్చు, లేదంటే ఈ వాట్ ఎవర్ టాస్క్లే కావచ్చు, ఏమైనా కావచ్చు. కాకపోతే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో సేమ్ హౌస్లోకి వెళ్తే కూడా అలానే అయిపోతారు. బయట అనుకుంటారు మనం అట్లా చేయొద్దు, అలా ఉండొద్దు, వాళ్ళు పోయినసారి వాళ్ళు ఇలా చేశారు, మనం అలా ఉండొద్దని. కానీ అక్కడికి వెళ్తే మనల్ని మనం మర్చిపోయి మనం చిన్నప్పుడు ఎలా అయితే ప్రతిదానికి అలిగి తీసుకోవడం, కొట్టుకోవడం, గెలవాలి అని ఎంత కసి ఉంటుందో సేమ్ అదే చూపిస్తారు. దాన్ని ఎవరు తప్పు పట్టలేమో, ఎందుకనంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మొదటి రోజే బిగ్ బాస్ అయితే మాత్రము 3 చీఫ్ పదవుల కోసము టాస్క్లు ఇచ్చారు. ఆ టాస్క్లలో నైనిక అండ్ నిఖిల్ విన్ అయ్యారనమాట. ఆల్రెడీ నిఖిల్ అండ్ నైనిక సెలెక్ట్ అయిపోయారు. సో వాళ్ళిద్దరు విన్ అయిపోయారు కాబట్టి ఇక మిగిలిన 3 చీఫ్ కోసం మాత్రము హౌస్ మేట్స్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని చెప్పొచ్చండి. అట్లానే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిన మధ్యలో అశ్మి గౌడ అండ్ అట్లానే సోనియా ఆకుల మధ్య కూడా అసలు మాటలు టోటల్గా పేలాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి తక్కువ కాదు, నేనంటే నేను, నాకంటే నాకు అన్నట్టు ఉన్నారనమాట. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. లోపలికి వెళ్ళిపోగానే ఇక మేము మా గేమ్లు మేము స్టార్ట్ చేసుకోవాలి, నేను విన్ అయ్యి బయటకు రావాలి అనేసి ఎవరైనా ఒక 2 రోజులు చూసి 3వ రోజు నుంచి ఆట స్టార్ట్ చేస్తారు. కానీ అంత ఈజీ కాదు కదా ఆడపిల్లలంటే. ఇక ఒక పట్టారంటే పట్టుకున్నట్టే అనమాట. సో ఇక వాళ్ళందరి గురించి అట్లా పక్కన పెట్టేస్తే ఇక ఆర్జే శేఖర్ భాష, నబిల్ అఫ్రిది, బెజవాడ బేబక్క, యష్మి ఈ 4గురికి మాత్రం చీఫ్ స్థానాన్ని భర్తీ చేయాలని కల ఉందని ఆ 4గురిలో ఒకరు చీఫ్ స్థానానికి ఎన్నికవుతారని చెప్పేసి ఇక బిగ్ బాస్ స్పష్టంగా చెప్పేశారు. నైనిక నిఖిల్ మాట్లాడుకుని మరి యష్మిని 3వ చీఫ్ గా సెలెక్ట్ చేశారు. దాంతో యష్మి గౌడ సోనియా ఆకుల మధ్య మంచి అగ్గిరాజేసినట్టు అయిపోయిందనమాట. అసలు ఇక అప్పుడు దాకైనా ఒకలా ఉన్నారు, ఇంకా అక్కడి నుంచి పచ్చగడ్డి మీద ఏమంటారు నిప్పేస్తే బగ్గుమన్నట్టు ఇద్దరి మధ్య అట్లా అయిపోయింది. నాబిల్ అఫ్రిదికి యష్మి కంటే కూడా ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయనేసి 3వ చీఫ్ కావడానికి ఇక సోనియా పాప ఎంటర్ అయిపోయింది అనమాట. ఎంటర్ అయిపోయి సోనియా కార్నర్ చేయడంతో ఇక యష్మికి కూడా కోపం వచ్చేసింది. అసలు నువ్వు ప్రతిసారి నన్ను ఎందుకు లాగుతున్నావు, నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది, నువ్వు నన్ను టార్గెట్ చేయడం నాకు నచ్చట్లేదు, నువ్వు ఎందులో ఉండాలో అంతలోనే ఉండి పప్ప అని చెప్పేసి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనమాట. ఇక యష్మి గౌడ ఇక సోనియా పాప ఎందుకు కాముకుంటే సోనియా పాపకు కూడా ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఇక యష్మి గౌడ బాధిత రహితంగా ఉంటుందని, అందుకే ఆవిడకంటే నాబిల్కు ఛాన్స్ ఇవ్వాల్సిందే అని సోనియా తన స్టాండ్ పైన ఉంది. బాధిత రహస్యం వంటి పెద్ద పెద్ద పదాలు వాడకమ్మా నువ్వు, ఆ పదాలు వాడడానికి కూడా నీకు దానికి అర్థం తెలుసుకోలేదు నాకు తెలీదు, కానీ అంత పెద్ద పదాలు వాడకు అని చెప్పేసి సోనియాపై యష్మి గౌడ రివర్స్ టాక్ చేసింది అనమాట. అసలు పంచుకు పలక్నామాకి పంచ అన్నట్టు ఒక రేంజ్ లో యష్మి గౌడ అసలు ఆగకుండా సోనియా మీద మాటల దాడితో సమాధానం ఇచ్చేసింది.
ఇక యష్మి గౌడ అట్లానే సోనియా పాప ఇట్లానే గొడవలు పడుతూ ఉంటే ఇంక వీళ్ళిద్దరు ఆగర్రా బాబు అని అనుకున్నాడేమో. ఇక హౌస్ లోకి అందరినీ కూల్ చేయడానికి మాత్రం నిఖిల్ అని చెప్పుకోవచ్చు. నిఖిల్ ఇంకా వీళ్ళిద్దరిని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. దీనికంటే ముందు శేఖర్ భాషకి అట్లానే సోనియా పాపకు కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పాలి. ఇంకా వాళ్ళిద్దరికి కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళు కొంచెం అలా ఉండగానే మళ్ళీ సోనియా పాప వచ్చి ఇక యష్మితో కూడా గొడవ పెట్టుకుంది. అట్లానే యష్మికి శేఖర్ భాషకి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అలానే స్టార్టింగ్ లోనే నిఖిల్ అండ్ మణికంఠ మధ్య కూడా ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చిన్నపాటి మాటల యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మొదటి రోజు ఇట్లాగా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో. అట్లానే రేపు జరగనున్న నామినేషన్ లో అసలు ఇంకా మన వాళ్ళు ఎంత రచ్చ రంబోల చేస్తారో చూడాలి. అయితే ఇట్లాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. తప్పకుండా లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.